హలో ఆల్, వెల్కమ్ టు ఫన్ స్క్వేర్. సరిపోదా శనివారం? సరిపోయింది కానీ ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, రొటీన్ సెకండ్ హాఫ్. ఆగండి. రొటీన్ అంటే మరీ అంత రొటీన్ కాదులేండి, అంత దారుణంగా కూడా ఏమీ లేదు. ఓకే, ఓవరాల్గా అయితే బాగుంది గైస్. ఇప్పుడున్న హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో అంటే నానినే. స్టోరీ సెలెక్షన్ కానీ డైరెక్టర్ సెలెక్షన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నాని యాక్టింగ్ గురించి చెప్పాలా? తన యాక్టింగ్ స్కిల్స్తో ఆర్డినరీ సినిమాను కూడా ఒక రేంజ్కి తీసుకెళ్తాడు. ఈ సినిమాలో కూడా నాని యాక్టింగ్ సూపర్. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే చించేశారు. ఇంకా సినిమా విషయానికి వస్తే సింగిల్ పాయింట్ స్టోరీ, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్యాడ్ పోలీస్ మెన్ అండ్ అన్ యాంగ్రీ కామన్ మ్యాన్. కొంచెం ఇది ఉదయ్ కిరణ్ సినిమా శ్రీరామ్ స్టోరీలానే ఉంటుంది. బట్ ఆ శనివారం అనే కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. రేసీగా ఉంటుంది. హీరో, విలన్, మురళీ శర్మ క్యారెక్టర్స్ని అయితే చాలా బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. ఫైట్స్ ఇంకా కొంచెం స్టైలిష్గా డిజైన్ చేసి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంకా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. ఫోటోగ్రఫీ సూపర్. ఫైనల్గా చెప్పాలంటే ఎమోషన్ వేణుమా, ఎమోషన్ ఇరుక్కుం. ఎలివేషన్ వేణుమా, ఎలివేషన్ ఇరుక్కుం. యాక్టింగ్ వేణుమా, యాక్టింగ్ ఇరుక్కుం. స్క్రీన్ ప్లే వేణుమా, ఓకే కొంచెం ఇరుక్కుం. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.